ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి మరి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి మీ సన్నిధికి వచ్చిన మమ్మను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలకు ఏ వాక్యము అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి ప్రతి బిడ్డ హృదయాన్ని మీ తట్టు త్రిప్పి మీ వైపు మళ్లించి వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, ఆత్మకు ఆనందమును, నెమ్మదిని కలగచేయండి. అలా వాక్యమును వారి జీవితాల్లో పనిచేసినట్లుగా కృప చూపి మహిమ పొందండి. యేసయ్యా, మీ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోనమని ఈ కార్యక్రమంతా, ఆరాధనంతా మీ నామును బట్టి చక్కగా జరిగించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం అందు ప్రవీణ్, జాయ్, ప్రిన్సీ ముగ్గురు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. రండి. నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్య కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తప్పనని అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తప్పనని అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకలు దెబ్బలు కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకలు దెబ్బలు కప్పి
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉన్నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడక పోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వచ్చారు. యేసు ప్రభువారు ఆయన కపెర్నహూము అనే ఒక పట్టణములో ఒక ఇంటి వద్ద ఆయన కూర్చుండి, అది కూడా పెంకుటిల్లు అని చెప్పబడుతుంది. అలాంటి లోగిలిలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని, అంటే పక్షవాయువు అంటే పెరాలిసిస్తో బాధపడుతున్న వ్యక్తి. ఈ పెరాలిసిస్తో బాధపడుతున్న వ్యక్తి ఒక కాలు ఒక చేయి పని చేయడం లేదు. అతను మంచమునకి పరిమితమైపోయాడు. నడవలేడు, పండుకొని ఉండలేడు. అతని పరిస్థితి చాలా దీనంగా ఉంది. అలాంటి దీనంగా ఉన్న ఆ వ్యక్తిని చూచి కొందరు మనుష్యులు జాలిపడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే అతను ఏ స్థితిలో ఉన్నాడు అంటే సగము చచ్చిన స్థితి, సగము బ్రతికిన స్థితిలో ఉన్నాడు. అంటే ఒక భాగము హాఫ్ పార్ట్ పని చేయడం లేదు, హాఫ్ పార్ట్ మాత్రమే పని చేస్తూ ఉన్నది. సగభాగం పనిచేస్తుంది, సగభాగము పని చేయడం లేదు దేహములో. ఎలాంటి స్థితిలో ఉన్నాడు. అతను చేయగలిగింది ఏమీ లేదు. అలాంటి దీన స్థితిలో ఉన్న వ్యక్తిని చూచి కొందరు జాలి పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్న వారిని గూర్చి జాలి పడాలి. అక్కడ కొందరికి జాలి కలిగింది. రక్షింపబడిన దేవుని బిడ్డలారా, మీకు కూడా జాలి అనేది మీలో పుట్టాలి. మీరు ప్రభుని అంగీకరించారు గనుక కష్టములో, శ్రమలో, శోధనలో, బాధలో, వ్యాధిలో నలిగిపోతున్న వ్యక్తి గనుక ఆ వ్యక్తిని చూచి నలుగురికి ఎలా జాలి పుట్టిందో అలా మీకు కూడా జాలి కలగాలి. అది దేవుని ప్రేమ మీలో ఉంటే ఈ జాలి మీకు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నశించిపోతున్న ఆత్మ లోకములోను లోక కార్యాల్లోనూ నశించిపోతూ ఉన్న వారిని గూర్చి జాలి కలిగిన మనస్సు కలిగి వారి ఆత్మ రక్షింపబడాలని మీరు వారి ఎడల జాలి పడాలి. ఇక్కడ ఉన్న కొంతమంది అని చెప్పబడుతున్నారు, అనగా కొందరు. ఇక్కడ మంచం మీద ఉన్న ఆ వ్యక్తిని మంచముతో సహా మోసుకొని వచ్చారు. అంటే మంచానికి ముందు భాగములో ఇద్దరు, మంచమునకు వెనుక ఇద్దరు. అంటే నలుగురు మనుషులు, మ్యాక్సిమం నలుగురు మనుషులు సరిపోతారు ఆ మంచాన్ని మోసుకురావడానికి. ఎందుకంటే దానికి తాళ్ళు కట్టి
సపోర్ట్ ఇచ్చి ఒక పెద్ద కర్రను మధ్యలో పెట్టి వారి భుజముల మీద మోసి, అనగా కర్రలు మధ్యలో పెట్టి వెనక ఉన్నవాళ్ళు ఒక కర్ర, ముందు ఉన్నవారు ఒక కర్ర, వారి భుజాల మీద పెట్టుకొని వారు మోస్తూ వచ్చారు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మోసుకొని వచ్చారు. కానీ అక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే, ప్రభువు ఆ ఇంటిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉంటే అక్కడెక్కడ ఖాళీ లేదు. ఎందుచేతనంటే దేవుని వాక్యాన్ని వారందరూ వినడానికి వచ్చి కూర్చొని ఉన్నారు గనుక ఇల్లంతయు నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు వాక్యాన్ని వింటున్న వారిని డిస్టర్బ్ చేయడానికి ఆ మోసుకొచ్చిన నలుగురికి అది మంచిది కాదు అని తోచింది. వాక్యాన్ని ఆపివేసే పరిస్థితి తేకూడదు, వాక్యానికి ఆటంకము కలగ చేయకూడదు అని వారు ఏం చేశారంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళొక మంచి ఆలోచనకు వచ్చారు. వారికి కలిగిన ఆ ఆలోచన ఎంత మంచిదో చూడండి. వాక్యమునకు ఆటంకము కలిగించని స్వభావము కలిగిన వారు. వాక్యము ప్రకటించబడాలి, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. వాక్యం ఎంతో గొప్పది, మనుషుల జీవితాలకి ఎంతో మేలుకరమైనది వాక్యము గనుక ఈ వాక్యాన్ని చక్కగా ఆయన బోధిస్తూ ఉంటే వినేవారిని ఆటంకము కలగజేయకూడదు, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగజేయకూడదని వాళ్ళన్నా కష్టపడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే, ఆ వ్యక్తిని మంచముతో సహా ఆయన యొద్దకు ఆ ఇంటిలోనికి తీసుకొని రావాలి అని ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కాకపోయానో. అందుకని వారు ఎంత కష్టపడుతున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వల్ల కాకపోవడం వల్ల వాళ్ళకొక మంచి ఆలోచన పుట్టింది. ఏమిటయ్యా ఆలోచన అంటే, అది పెంకుటిల్లు గనుక దాని పెంకులు విప్పి కలప కోసి ఆ మంచంతోనే తాళ్లతో అతనిని మంచం మీద ఉన్న ఆ పెరాలసిస్ వ్యక్తిని ప్రభు ముందు దించడానికి ఆయనకు ఎదురుగా తాళ సహాయాన్ని దించడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ ప్రయత్నాలు ఎంత ఎక్కువ కష్టం ఉందో చూడండి. నిరాశ పడలేదు. మోసుకొచ్చాం, ఇక్కడ ప్రభు యొక్క దర్శనము దొరకలేదు, ఇకెందుకులే వీళ్ళు మరలా మోసుకొని వెళ్ళి ఇంటి దగ్గర అతని ఇంటి దగ్గర పెట్టేయొచ్చులే అని అనుకోలేదు. వాళ్ళు ప్రయత్నాలు ఎంతో ఎక్కువగా చేశారు, కష్టపడ్డారు. దేవుని బిడ్డలారా, అనేక ఆత్మలు రక్షింపబడాలంటే, అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలంటే రక్షింపబడిన బిడ్డలు, దేవుని బిడ్డలు కష్టపడైన ప్రభు పని చేయాలి. అలా ప్రభు పని చేస్తే తప్పక ఆ వ్యక్తి లేదా ఆ వారు రక్షింపబడతారు. అందుకే వీరు కష్టపడి పని చేస్తున్నారు. ఎదుట వారిని గూర్చి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. నా ప్రియ సోదరి సోదరులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి నీ ఎదుట ఉన్న వారు రక్షింపబడాలని, వారు కూడా మేలు పొందాలని, వారికి సహాయము నీవు అందించాలని ఓ గొప్ప బాధ్యతను కలిగిన వ్యక్తిగా ఉండాలి సోదరి సోదరుడా. ఇక వారు ఇంటి మీదకి ఎక్కారు, పెంకులు విప్పారు, మంచంతోనే యేసు ప్రభు ఎదుటకు వారందరి మధ్యకు
అతన్ని దించివేశారు, కిందకి దించారు. దించితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం కష్టపడి పని చేస్తే మన ప్రయాసం వృధా కాదు. దేవుని బిడ్డలారా, దేవుని పనులు ప్రయాస పడితే మీ ప్రయాస వృధా కాదు. మీరు ఆ నలుగురు వలె ప్రయాస పడండి, అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించండి. అయితే ఇక చూడండి ప్రేమను వద్దామని బిడ్డలారా, లూకాసు వార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఇక్కడ యేసు ప్రభువారు ఆ నలుగురు చేసిన పనిని చూచి, వారి కష్టాన్ని చూచి, వారి ప్రయాసాన్ని చూచి, వారి శ్రమను చూచి ఆయన వారిలో ఉన్న ఆ నలుగురిలో ఉన్న విశ్వాసమును చూచాడు ప్రభు. నా ప్రియ సోదరి సోదరుడా, ప్రభుని ఎరిగిన బిడ్డనని చెప్పుకుంటున్న నీ జీవితంలో నీలో ఉన్న విశ్వాసాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆ నలుగురిలో ఉన్న విశ్వాసము వలె నీలో కూడా విశ్వాసం ఉంటే ప్రభువు నీ విశ్వాసమును చూచి అనేక మందిని ప్రభువు రక్షిస్తారు. అంటే నీవు పడుతున్న ప్రయాసమును చూచి నశించిపోతున్న ఆత్మలను ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా, మీ విశ్వాసమే ఎదుట వారికి మేలు చేస్తుంది. మీ విశ్వాసమే అనేక ఆత్మలు రక్షింపబడడానికి, వారి జీవితాల్లో నెమ్మది కలగడానికి, వారి అంతరంగములు శాంతి కలగడానికి ఉపయోగపడేది మీ విశ్వాసం. విశ్వాసము లేకుండా ఎవరు ప్రభుని చూడలే. విశ్వాసముతో మాత్రమే ప్రభుని చూడగలవు. కనుక విశ్వాసము యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి. నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే ఆ నలుగురు వలె నీవు అనేక మందిని, బాధలో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, అరోగములతో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారికి నీవు సహాయము చేయగలుగుతావు. నీవు సహాయపడితే నీ విశ్వాసము నీలో జీవించడానికి, ఫలించడానికి, అనేక మందికి మేలు కలగడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రభు ఏం చేశాడంటే, వారి నలుగురు విశ్వాసాన్ని చూచి ఆ మనిషిలో విశ్వాసము ఉందా లేదా అని ఆలోచన చేయలేదు. గాని ఆ వ్యక్తి వింటాడో వినడో, నమ్ముతాడో నమ్మడో అని తలంచవద్దు. గాని నువ్వు చేయవలసిన పనిని, నీవు ప్రయాసపడవలసిన ప్రయాసమును, నీవు కష్టపడవలసిన ఆ కష్టాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని ప్రభువు చూచి ఆ వ్యక్తులను, ఆ వ్యక్తిని రక్షిస్తారు. వెంటనే ప్రభు ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 5వ అధ్యాయము 20వ వచనములో ఆయన వారి విశ్వాసాన్ని చూచి ఒక మాట అంటున్నాడు. ఎవరితో అంటున్నాడంటే, మంచము మీద ఉన్న మానవునితో, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏమి క్షమింపబడి ఉన్నవి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అక్కడ నలుగురు మోసుకొని వచ్చింది ఎందుకు అయ్యా అంటే, అతన్ని బాగుపరచాలి, ప్రభువు ద్వారా అతను స్వస్థత పొందాలి. స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన ఆ యేసయ్య మాట ప్రకారం ఈ వ్యక్తి బాగుపడాలని విశ్వాసంతో, ఆశతో, నమ్మకంతో, ఓపికగా కష్టపడి మోసుకొని వచ్చారు ఆ నలుగురు. మరి ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, నీ
పాపములు క్షమించబడి ఉన్నవని ఆ వ్యక్తితో చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటి, ఇతనికి స్వస్థత కలగాలని మనం ప్రయాసపడి మోసుకొస్తే ఈయన ఏమంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని అంటున్నాడు ఆయన. అక్కడ ఉన్న మనుష్యులు పరిసయ్యులున్నారు, శాస్త్రులున్నారు, అలాగే ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు, ఇతడెవడండి నీ పాపములు క్షమింపగలవని చెప్తున్నాడేంటి? క్షమించానని పాపాల్ని క్షమించే వ్యక్తి ఒక్క దేవుడు తప్ప ఇంకెవరు పాపములను క్షమింపలేరే. మరి ఏమిటి ఈయన ఇలా అంటున్నాడు అని వాళ్ళు హేళనగా చూస్తున్నారు. వాళ్ళు అవమానంగా ఆలోచించుకుంటున్నారు. ఇలా వాళ్ళు అలా ఆలోచించుకుంటూ తలస్తూ ఉంటే అందరి తలంపులను ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, నీ హృదయ ఆలోచనలను తలంపులను ఎరిగిన దేవుడు 139వ కీర్తన 2వ వచనంలో ఉన్నట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆలోచన పుట్టక ముందే ప్రభువుకి నీ ఆలోచనలు తెలుసు. అందుచేత వారందరి ఆలోచనలను ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, వారి హృదయములో ఏ ఆలోచన అయితే ఆలోచించుకుంటూ ఉన్నారో వాళ్ళందరి ఆలోచనలను, వాళ్ళ హృదయములో పుట్టిన ఆలోచనలను ఎరిగిన దేవుడు అంటున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం ఏమైనా సులువుగా ఉందనుకున్నారా? అని సులభమా అని ప్రభు వారికి ఒక ప్రశ్న వేస్తే వాళ్ళేమి మాట్లాడడంలే. ఇంకా ఏమంటున్నాడంటే, ప్రభు నీవు లేచి నడుమని చెప్పుట సులభమా అని ప్రభు ఈ మాటలు పరిశీలిస్తూ శాస్త్రులతో హేళనగా ఆలోచిస్తున్నా, అవమానంగా తలస్తున్నా వారి తలంపులు ఎరిగిన దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, వాళ్ళతోనే చెప్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఇలా తలంచారో, తలంపులు ఎరిగిన దేవుడు, ఆలోచనలు ఎరిగిన దేవుడు ఆయన అంటున్నాడు, మనుష్య కుమారునికి ఆయనకి అధికారం ఉన్నది, పాపములను క్షమించే అధికారం. ఆయన ఎలాంటి వాడు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడినది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ఉంది. ఆయనకి సర్వాధికారము ఇవ్వబడింది. భూమి మీదను పరలోకములోను ఆయనకు అధికారము ఇవ్వబడింది. తండ్రి ఆయనకు అధికారం ఇచ్చారు కనుక పాపములను క్షమించే అధికారము మనుష్య కుమారునికి ఉన్నది. అందుకే ఆయన ఆ మాట చెప్పారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని. ఆ మాట అనగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు వారికి సమాధానం చెప్పాడు. ఇప్పుడు పక్షవాయువుతో అనగా అతడు పెరాలసిస్ తో బాధపడుతున్న ఆ వ్యక్తి వైపు ప్రభువు చూచి ఆ వ్యక్తి వైపు చూస్తున్నాడు. చూచి అతనికి విశ్వాసము ఉన్నదా లేదా, అతను బాగుపడడానికి ఇష్టపడుతున్నాడా, లేకపోతే అలానే మంచం మీదే ఉండి సగం చచ్చిన స్థితి సగం బ్రతికిన స్థితితోనే ఉండిపోవాలనుకుంటున్నాడా, ఏ స్థితిలో ఉన్నాడని ప్రభు అతని వైపు చూస్తున్నాడు.
అవును ప్రేమనొద్దావును బిడ్డలారా, ప్రభువు నీ వైపు కూడా చూస్తున్నాడు, మీ వైపు కూడా చూస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మీలో విశ్వాసం ఉందో లేదో, మీ జీవితం ఎలా ఉన్నదో, మీరు ఆత్మలో ఏ విధంగా ఉన్నారు, మీరు విశ్వాసాన్ని మీ జీవితంలో కలిగి ఉన్నారు లేదో, మీ క్రియలే సాక్ష్యం ఇస్తాయి. కనుక మీలో విశ్వాసం ఉందో లేదో మీరే గ్రహించవచ్చు. ప్రభువు అతనిలో విశ్వాసం ఉందా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు, నిన్ను కూడా చూస్తున్నాడు. నీలో విశ్వాసం ఉందా లేదా అని చూచుచూ ఉన్న దేవుడు, నిన్ను చూస్తూ ఉన్న దేవుడు, నీలో విశ్వాసం ఉందా లేదా, నీ స్థితి ఎలా ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ విశ్వాసము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ విశ్వాసము ఎలా ఉన్నది అని నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, సరైన ఆత్మీయ జీవితం ఉన్నదా, నిజమైన విశ్వాసం ఉన్నదా, ఏదో విశ్వాసం కలిగిన విశ్వాసము అని చెప్పుకుంటూనే ఉన్నావా? నిజంగా నీలో యేసయ్యను గురించిన విశ్వాసము కనబడుతూ ఉన్నదా? అది కూడా కనబడాలండి. నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు ఒకసారి నీవు కూడా అద్దం ముందుకు వెళ్ళి చూసుకో. నీవు ఎలా ఉన్నావు నీకు అద్దం చెప్తుంది, నీ రూపం ఎలా ఉందో. అలాగే నీ ఆత్మీయ రూపము ఎలా ఉన్నదో దేవుని వాక్యం అనే అద్దము ముందుకు వెళితే, మిర్రర్ ముందుకు వెళితే, వాక్యం అనే మిర్రర్ నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాసమును నీకు చూపెడుతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు సరి చేసుకోవాలి, నీవు జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మిర్రర్లో నీ ముఖం మీద ఉన్న ఏ మచ్చలైనా, డాగులైనా, కల్మషమైనా ఏది ఉన్నదో అవన్నీ నీవెంత జాగ్రత్తగా క్లియర్ చేసుకుంటావో, శుద్ధి చేసుకుంటావో, అలా నీ ఆత్మీయ జీవితంలో ఏ మరకలున్నావో, ఈ మచ్చలున్నావో, ఏ డాగులున్నావో, ఏ కల్మషం ఉన్నదో దాన్ని కూడా శుద్ధి చేసుకోవడానికి నీవు ఇష్టపడితే ప్రభువు నిన్ను పవిత్రపరుస్తాడు. ఆయన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. నీ కొరకు ఆయన శిలువ మీద బలి అయిపోయాడు, ఆయన రక్తం చెందించాడు. ఆ రక్తముతో నీ పాపములన్నీ క్షమించి నిన్ను పవిత్రపరచి పరిశుద్ధునిగా చేస్తాడు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వాధికారము ఆయనకున్నది. అటువంటి దేవుడు గనుక, అటువంటి వాడు గనుక యేసయ్య ఇక చూడండి, పక్షవాయువు గలవానిని చూచి ఏమని చెప్తున్నాడో తెలుసా? అతని వైపు చూచింది ఎందుకు అంటే, అతను బాగుపడాలని ఉందా లేదా, ఏదో ఇలా ఉండిపోతే చాలే నాకు అని అనుకుంటున్నాడా, లేకపోతే ఈ వ్యాధి నుండి, ఈ బాధ నుండి, ఈ కష్టము నుండి, ఈ శోధన నుండి, ఈ పాపము నుండి నేను విడుదల పొందాలి అని ఆశపడుతున్నాడా? నిజముగా అతనిలో విశ్వాసం ఉన్నదా లేదా అని ప్రభువు పరిశీలనగా చూస్తూ ఉన్నారు. అతని వైపు చూస్తున్నారు, ప్రభు నిన్ను కూడా చూస్తున్నారు. మరి నువ్వు ఎలా ఉన్నావో నువ్వు కూడా ఒక్కసారి నువ్వు ఆయన వెలుగులో చూసుకుంటే నీ జీవితం కూడా తెలిసిపోతుంది, నీకు నీ జీవితం కూడా అర్థమవుతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, అంతే. వెంటనే ఆయన అన్నాడు, అతని వైపు చూచి అతనిలో విశ్వాసం ఉందని ఆయన ఎరిగినవాడ ఒక్క మాట చెప్తున్నాడు ప్రభు. నీవు లేచి, ఏమంటున్నాడు? నీవు లేచి. బా, ప్రభు ఈ మాట చెప్తుంటే నిజంగా విశ్వాసం కనుక అతనికి లేకపోతే, నేను మంచం మీద పండుకున్నది ఎందుకు, లేవలేక, నడవలేక, నేను మంచం మీద పడుంటే
నన్ను ఏమంటున్నాడు ఈయన? లేచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని చెప్తున్నాడేమిటి? నిజంగా ప్రభు అతనిలో విశ్వాసం చూచాడు గనుక నీవు లేచి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మంచం మీద ఉన్నవాడు లేవాలి. లేవాలంటే అతనికి విశ్వాసం ఉంటే లేస్తాడు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్తున్న మాట, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాట మహా ప్రభావంతో కూడినది. ఆ ప్రభావము నాలోనికి వచ్చి నాకు శక్తినిచ్చి నన్ను లేవనెత్తగలదు అనే ఒక గొప్ప విశ్వాసము అతనిలో ఉన్నది గనుక ప్రభు ఆ విశ్వాసాన్ని అతనిలో చూచాడు గనుక నీవు లేచి అన్నాడు ప్రభు. అంతే, ఆయన ఒక్క మాట చెప్తున్నాడు, నీవు లేచి నువ్వు లేవాలి. నువ్వు లేచి అంటే లేవలసింది అతనా లేకపోతే ఎవరు నలుగురు మోసుకొచ్చారు కదా, ఆ నలుగురు మళ్ళా సాయం బట్టి సహాయం చేసి అతనిని లేపాలా నిలవబెట్టాలా అంటే అక్కడ ఎవరు సహాయం చేయడానికి అవకాశం లేదు. ఆ సమయము అతను లేవడానికి దేవుని మాట శక్తివంతమైనది, ప్రభావంతో కూడినది. ప్రభు మాట నమ్మితే అతడు లేస్తాడు, లేకపోతే లేవడంతే. ఆ మాటలో అంత ప్రభావం ఉంది యేసయ్య మాటలో. అందుకే ఆ మాట నమ్మాడు, వీడు లేచాడు. ప్రభు చెప్పినట్టు లేచాడు అంటే అంతకాలం నుంచి, చాలా కాలం నుంచి పెరాలసిస్తో బాధపడుతున్న మంచానికి పరిమితమైన వ్యక్తి ఎలా లేవగలిగాడు? అది దేవుని మాట, అది దేవుని మాట. ఆ మాట నమ్మాలంటే ప్రభు ఇది చేస్తానా అంటే చేస్తాడు, ఆయన ఇది చేయమన్నాడంటే అది చెయ్యి. తప్పక దేవుడు నీకు సహాయం చేసి నీ ఎడల ఒక అద్భుతమైన కార్యము ఆయన చేస్తాడు. నువ్వు నమ్మాలి. నీ జీవితంలో గొప్ప మేలు, నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేస్తాడని నమ్మంతే. అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఏంటి, ఇక నన్ను అందరూ విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. కానీ నలుగురు మనుషులకి ఏం కలిగింది? జాలి కలిగింది. వర్ణ ఎడల ప్రేమ కలిగి జాలితో నన్ను మోసుకొని వచ్చారు. నేను విశ్వాసం కలిగి ఉండకపోతే, ఆ యేసయ్య మాట చొప్పున నేను చేయకపోతే నా జీవిత కాలం అంతా ఇక మంచానికే పరిమితం. నన్ను అందరూ విడిచిపెట్టేశారు, ఇక నా జీవితం ఏమవుద్ది? ఎందుకు పనికిరాదు, మరణమే అని అతను విశ్వాసంతో ప్రభు మాటను నమ్మి లేచాడంతే. నేను లేవగలనా అని సాకులు చెప్పలేదు, లేకపోతే నా వల్ల కాదు, అది నాకు బలం లేదు, నా కాళ్ళు చేయి పని చేయడం లేదు, నన్ను ఎలా నడమంటావు అని ఏమి వాదం వేయలేదు. అతను లేచాడంతే, ప్రభు మాటతో లేచాడు. ఎంత శక్తి ప్రభు మాటలో ఉందో చూడండి. ఆ మాట, ప్రభు మాటలో ఉన్న శక్తి అతనిలో ప్రవేశించగానే అతను లేచాడు, మంచము మీద నుండి లేచాడు. లేస్తేనే గాని నీవు ఏ పాపములో ఉన్నావు, ఏ మోసములో ఉన్నావు, దానిలో నుంచి లేవాలి. ఇక పాపములో నుంచి బయటికి రావాలి, ఆ పాపములో నుంచి లేవాలి, ఆ దోషములో నుంచి బయటికి రావడానికి లేవాలంటే అందులోంచి బయటకు వచ్చేయాలి, దాన్ని వదిలిపెట్టేయాలి. ఇప్పుడు దేన్ని వదిలేయాలి అంటే మంచాన్ని వదిలిపెట్టేయాలి, లేవాలి, అతను లేవాలి. ఇప్పుడు ఇంతవరకు ఆ మంచం మీద పండుకున్న ఆ వ్యక్తి ఆ మంచము మీద నుండి లేచి ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నీ మంచం ఎత్తుకొని, ఏమెత్తుకొని? నీవు పండుకున్న మంచము ఎత్తుకొని, ఇదిగో నీ విశ్వాసముతో నీవు విశ్వాసం కలిగి నీ సిలువనెత్తుకొని
నీవు నన్ను వెంబడించు. సోదరుడా సోదరి, నీవే శ్రమలు ఉన్నా, ఏ శోధనలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా ప్రభు నీకు తోడై ఉంటాడు. నీ సిలువ నీవు ఎత్తుకొని మోయాలి. నీ సిలువ నీవు ఎత్తుకొని మోయాలి. ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు బిడ్డగా జీవించాలి. దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి. నీ సిలువను ఎత్తుకొని, అనగా ఇతడు తన మంచాన్ని ఎత్తుకొని, ఏ మంచమైతే అతన్ని ఆ మంచం నుంచి లేవలేకపోతున్నాడు, అదే మంచాన్ని ఇప్పుడు మోసేస్తున్నాడు. మంచం ఎత్తేసుకున్నాడు, లేపేశాడు మంచాన్ని. ఆయన వీపు మీద పెట్టుకొని మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, శ్రమే, బాధే, కష్టమే మంచం మోయడం అంటే. ఇంతకాలం నడవని వ్యక్తి ఆ మంచాన్ని మోయడం అంటే కష్టమే. ఆయన మంచాన్ని వీపు మీద పెట్టుకున్నాడు, మోస్తూ ఉన్నాడు. మోయడమే కాదు, ఏం చేశాడో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. అయ్యా, నా జీవితంలో నడకలేదయ్యా, నా బ్రతుకులో చచ్చిన స్థితిలో ఉన్నాను. సగం బ్రతికిన, సగం చచ్చిన స్థితిలో ఉన్నాను. అయ్యా, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వాడై ఉండగా, నా ప్రభువా, నీవు నన్ను లేవనెత్తావు. నాతో మాట్లాడిన దేవుడవు, నన్ను బలపరిచిన దేవుడవు, నాకు సహాయం చేసిన దేవుడవు. నీ మాట చొప్పున నేను నడుస్తున్నానయ్యా. నీ మాట చొప్పున ఆ మంచం, నేను ఏ మంచానికి పరిమితమయ్యానో ఆ మంచాన్ని ఇప్పుడు నా వీపు మీద పెట్టుకొని మోస్తున్నానయ్యా. శ్రమైనా, శోధనైనా, బరువైనా, బాధైనా నేను సిలువనెత్తుకొని మోస్తానయ్యా. మీ కొరకు నేను జీవిస్తానయ్యా. నా సిలువను, నా శ్రమలను భరిస్తూనైనా సరే మీ కొరకు జీవిస్తానయ్యా. మిమ్మును నమ్మిన బిడ్డగా మీ కొరకే జీవిస్తానయ్యా అంటూ, మీరు చేసిన మేలును బట్టి మీకే స్తోత్రం అంటూ అతను దేవుణ్ణి స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రభు? ఇంటికి వెళ్ళమన్నాడు ప్రభు. ఇతడు మంచాన్ని మోసుకుంటూ ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. అయ్యా, నీకు చేయబడిన ఉపకారానికి, నీకు చేయబడిన మేలుకి నీవు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? మేలు పొందిన దేవుని బిడ్డ, ఉపకారం పొందిన నీ జీవితంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుణ్ణి కనపరుస్తున్నావా? దేవుణ్ణి స్తుతించు. ఈ వ్యక్తి పక్షవాతము అతనిలో నుండి పెరాలసిస్ తగ్గిపోయింది. ఇప్పుడు లేచి నడుస్తున్నాడు. ఇక చచ్చిన స్థితి అతనిలో నుండి తొలగిపోయింది. జీవిస్తూ ఉన్నాడు. జీవింప చేసిన వాడు యేసయ్య. ఆయన మాట అతన్ని జీవింప చేసింది, నిన్ను కూడా జీవింప చేస్తుంది. దేవుని మాట, దేవుని వాక్యం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఇంటికి వెళ్ళెను. నీవెక్కడికి వెళ్ళాలో తెలుసా? నీవు నీ పాపమును విడిచిపెట్టి లేవాలి. నువ్వే పాపములో ఉన్నావు, ఏ అపవిత్రతలో ఉన్నావు, ఏ దుష్ట కార్యాల్లో ఉన్నావు, ఏ చెడుగులో ఉన్నావు, దాన్ని విడిచిపెట్టి లేవాలి. ఆ మంచం ఎత్తుకొని నడిచిన వ్యక్తి వలె నీ సిలువని ఎత్తుకొని నడుస్తూ ప్రభుని స్తుతిస్తూ నీ జీవిత కాలం అంతా ప్రభు కొరకు ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకమని దేవుని ఇంటికి నడిచి వెళ్ళాలి. అప్పటి వరకు ప్రభు కొరకు జీవిస్తూనే, ప్రభు కొరకు నడుస్తూ ఆయన బిడ్డగా నీవు జీవించాలి. సోదరి సోదరుడా, ఈ గొప్ప అనుభవాన్ని అతను పొందుకున్నాడు. నీవు కూడా అలాంటి అనుభవాన్ని పొందుకొని ప్రభు బిడ్డగా జీవిస్తే ఇక నలుగురు విశ్వాసాన్ని చూచిన దేవుడు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి అనేక మంది రక్షింపబడతారు.
అనేక మంది మేలు పొందుతారు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి దేవుని బిడ్డలారా మీరు జీవిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఆ పక్షవాతం కలిగిన వానిని బట్టి దేవునికి ఎంతో మహిమ వచ్చింది. అలా నీ జీవితాన్ని ప్రభువులో నడిపించుకో, ప్రభు బిడ్డగా జీవించు, దేవుని రాజ్యం కొరకు నడుస్తూనే ప్రయాణం చేస్తూ ఉండు, ప్రభు బిడ్డగా జీవించు, ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రము నాయన. పరిశుద్ధుడైన దేవుడు బాబు, మీ ప్రేమ గొప్పదయ్యా. జాలి కలిగిన దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు అయ్యా. నలుగురు మంచం మీద ఒక వ్యక్తిని మోసుకొని వస్తే ఆ పెరాలసిస్ వ్యక్తిని చూచి, ఆ వారి విశ్వాసాన్ని చూచి, నలుగురి విశ్వాసాన్ని చూచి మంచం మీద పడి ఉన్న వారిని బాగు చేసిన దేవుడు అయ్యా. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. అలాంటి విశ్వాసం కలిగిన బిడ్డలుగా నలుగురు వలె విశ్వాసం కలిగి అనేక మందిని మీ యొద్దకు నడిపించే ఆత్మశక్తిని, విశ్వాసాన్ని దేవా మీ బిడ్డలకు అనుగ్రహించండి నాయనా. మీకు వందనాలు స్తోత్రం. అతను లేచినట్లుగా నీ బిడ్డలు కూడా నాయన తాము ఏ బలహీనతలు, బాధలు, వ్యాధులు, కష్టములు, శోధనలు, అపవిత్రతలు ఉన్నారు దాన్ని విడిచిపెట్టి లేచి మీ కొరకు జీవించేవారుగా, మీ రాజ్యం కొరకు సిద్ధపడేవారుగా సిద్ధం చేసి బిడ్డలందరినీ దీవించండి. మీ వాక్యం వినే ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, వాక్యము వారి హృదయాలు ఫలింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.